శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ముచ్చటగా మూడవ రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు కనబడుతూ ఉంటాయి. అభివృద్ధి కూడా ఉంటుంది. చేసే పనులలో ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. బంధుత్వాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ధన వ్యయం కూడా ఉంటుంది. డబ్బున కొంత ఎక్కువగా ఖర్చు చేయడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని అనుకోని ఆటంకాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ మీరు చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఎందులో అయినా తగు జాగ్రత్తగా మెసరడం చాలా మంచిది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఆటంకాలే రేపు పొద్దున అవి పెద్దగా కావడానికి ఆస్కారం ఉంది. ఎదుటి వ్యక్తిని బాగా నమ్మి మీరు మోసపోకండి. తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్త వారిని పరిచయం చేసుకే ముందు తగు జాగ్రత్తగా ఉండండి. మీ మనసులో ఉన్నటువంటి ఒక ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. కానీ మనసులో ఉన్న ఒక భావాలు ఇతరులతో చెప్పుకొని వాటిని లీక్ చేసుకోకండి. దానివల్ల ఎదుటి వ్యక్తి మోసం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ 10 మందితో ఆనందాన్ని పంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక మనకు మొదటి వారంలో కనుక మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే మంచి ధనలాభం, ఆశించినంత ధనలాభం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. కాకపోతే తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలలో కొంత ధన వ్యయము, కొంత అనారోగ్యం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొన్ని కలహాలు కూడా కలగడానికి ఆస్కారం ఉంది. మొదటి వారంలో మీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా వాక్ను బంధన చేసుకుంటూ తగు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు భయంగా ఉంటుంది. ఏదో తప్పు చేసినట్టుగా భయపడడం అనేటువంటిది ఆలోచన వస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని చిక్కులు రావడం జరుగుతుంది. ఆ చిక్కులు రావడం వలన నేను ఏమి తప్పు చేశాను అనేటువంటివి తెలుసుకుంటా ఆ తప్పు తెలియక చంచలమైన మనస్సు చేత, చంచలమైన బుద్ధి చేత కొంత పనులు పాడు చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇక్కట్లు రావడం జరుగుతుంది. అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క రెండవ వారంలో మన మిథున రాశి వారికి జూలై నెలలో. కాబట్టి మనము చేసేటువంటి ఒక ప్రతి పని గనక శ్రద్ధతో మంచిగా చేసినట్టయితే కార్యక్రమం నెరవేరుతుంది. ఒకరిని నమ్మి వారి మీద పని వదిలిపెట్టి మనం ఇంట్లో హాయిగా కూర్చుంటే పని జరగడం కష్టం. ఒకరితో పని చేయించినా మనం దగ్గరగా ఉండి ఆ పని చేయించినట్టయితే కొన్ని చిక్కులు రాకుండా మనకు మన మనస్సుకు సాటిస్ఫాక్షన్గా, సంతోషంగా కలుగుతూ ఉంటుంది. ఇక మూడవ వారంలోకి మనం వెళ్ళినట్టయితే వృత్తి వ్యాపారాలలో చిక్కులు వచ్చినప్పటికీ కూడా ఆదాయం మంచిగా ఉంటుంది. అనారోగ్యం కొంత కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా శ్రమ పడడం వల్ల అనారోగ్యం కలగడము, తరచూ ప్రయాణాలు చేయడం వల్ల కూడా అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యం ఏర్పడడం వల్ల కోపం పెరుగుతుంది. ఎవరికైనా అది సహజమే. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు జ్ఞాపకం చేయడం మాత్రమే. ఎక్కువగా అలసిపోయినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎదుటివారు పలకరించితే కోపాలు వస్తూ ఉంటాయి. దట్ ఈజ్ సహజం అది. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఇది కాదు. కోపం పెరుగుతుంది కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. కోపానికి మందులు, మాకులు మంత్రాలు ఏవి ఉండవు తగ్గించుకోవడానికి. దానికి మన మనస్సు ద్వారా తగ్గించుకోవడము, మౌనంగా ఉండడం అనేటువంటి విషయం వల్ల జరిగేది జరుగుతుంది, జరిగినప్పుడు జరుగుతుంది, దాని గురించి ఎప్పుడు మనకి చేయాలి అనేటువంటి ఒక భావన చేత మనస్సును నిగ్రహించుకుంటూ ఆ కోపతాపాలను కనుక చంపుకున్నట్టయితే చాలా మంచిది. మౌనంగా ఉండడం అంత శ్రేయస్కరం ప్రపంచంలో ఇంకొకటి లేదని చెప్తారు పెద్దలు. అందుకే మౌని అన్నారు, ముని అన్నారు. మునులు ఎందుకు మౌనంగా ఉంటారు అంటే మాట్లాడినప్పుడు అనుకోకుండా ఒక మాట జారొచ్చు. దానివల్ల ఎదుటివాడి కోపం వస్తుంది, ఎదుటివాడు మననంటాడు. దానివల్ల చేసేటువంటి ఒక తపస్సు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే చెప్పాడు గీతలో భగవంతుడు, క్రోధాద్భవతి సన్మోహాత్ స్మృతిభ్రంశో బుద్ధినాశో ప్రణశ్యతి అని చెప్పి గీతలో ఆచార్యుడు చెప్తుంటాడు.
ఒక్కసారి కోపం వచ్చినట్టయితే మనం చేసినటువంటి ఒక సాధన, భగవంతుని యొక్క సేవ, ఆ పుణ్యం తగ్గిపోతుంది. కాబట్టి మౌనంగా ఉండడం చాలా శ్రేయస్కరం. అవసరమైనటువంటి దానికి మాత్రమే జవాబులు ఇచ్చుకుంటూ మౌనంగా ఉండడం చాలా శ్రేయస్కరం అంటారు. కాబట్టి అలా ఉంచుకుంటూ అవసరమైన దానికి మాట్లాడుకుంటూ దగ్గరగా ఉండి పని వాళ్ళ చేత పని చేయించుకుంటూ మన ఉద్యోగ వ్యాపారాల్లో ఆ కార్యాలయాలలో మంచిగా ఉంటూ చేసుకోవడం వల్ల మీకు ఉన్నతి జరుగుతుంటుంది. ఇక 4వ వారం కొంత ధన నష్టము, ధాన్య నష్టము కలగొచ్చు. పంతులు గారు మాకు భూములే లేవు, ధాన్యం ఎట్లా నష్టం అవుతుంది అంటే, భూములు ఉన్నవాళ్లకు, మీకు లేకపోవచ్చు. వేరే మిథున రాశి వారికి, వేరే వారికి వ్యవసాయ పొలాలు ఉండొచ్చు. కాబట్టి ఆ వ్యవసాయం చేసేటువంటి యొక్క వ్యక్తులకు ధాన్య నష్టం కలగవచ్చు, పశు నష్టం కూడా కొద్దిగా కలగవచ్చు. ఎందుకంటే అధిక వర్షాల వల్ల ధాన్య నష్టం కలగవచ్చు, పంటలు నష్టపోవచ్చు. పశు నష్టము, లేతగా వచ్చినటువంటి ఒక గరిక అవి తినడం వల్ల కొన్నింటికి పడకపోవడం వల్ల వాటికి అనారోగ్యం ఏర్పడము జరగడానికి ఆస్కారం ఉంటుంది. యత్నకార్య భంగము, ఏ కార్యక్రమాన్ని మనం చూసినా ఆ కార్యక్రమం చక్కగా నెరవేరకపోవడము, మనశ్శాంతి లేకుండా ఉండడము జరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం వస్తుంది కదా అని చెప్పి అధికంగా పోయినట్టయితే ఉన్నది కాస్త పోతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటూ చేయండి. వచ్చేటువంటి ఒక కష్టాలన్నీ కూడా తప్పాలి అంటే శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతిరోజు ఒకసారి కనుక మీరు పారాయణం చేసినట్టయితే, మీకు వీలైతే 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి ఆపదోద్ధారక స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆపదల నుంచి దూరంగా వెళ్ళిపోయి చేసేటువంటి ఒక పనిలో ఉన్నతి కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.